రేవంత్ రెడ్డి గారు సేమ్ పాక్ ఎట్లయితే తప్పు చేస్తూ కప్పిపుచ్చుకోవటానికి ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాడో అలాంటి పరిస్థితులలో ఇక ప్రజల నుంచి కానీ ఇతరాత్ర ఛానళ్ళ నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయింది. నేను గతం నుంచే చెప్పిన, ప్రభుత్వం రాగానే అమరవీరుల కుటుంబాల ఒక కమిటీని ఏర్పాటు చేయండి, విద్యార్థుల ఒక కమిటీని ఏర్పాటు చేయండి, నిరుద్యోగుల కమిటీని ఏర్పాటు చేయండి, కళాకారుల కమిటీని ఏర్పాటు చేయండి, ఆర్టీసీ కమిటీని ఏర్పాటు చేయండి, రైతుల కమిటీని ఏర్పాటు చేయండి, ఉద్యోగాలు టీచర్ల కమిటీని ఏర్పాటు చేయండి. ఇవన్నీ చేయడం పట్ల అప్పుడప్పుడు రివ్యూస్ పెట్టడం పట్ల వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి మూమెంట్ కావచ్చు. అంటే ఆయన సేమ్ పాక్ లాగానే పాక్ ప్రధానమంత్రి